నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా. అడుగు. నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నేను ఎన్నో చెప్పాను, అయినా నన్నే ఎందుకు కావాలనుకున్నారు? నువ్వు నాకు బాగా నచ్చావు. మా అన్నయ్య ఉదయం నిర్బంధం వల్ల పెళ్లి చూపులకు వచ్చాను. నేను చూసి ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదు, నన్ను క్షమించని అడుగుదామని నీకోసం ఎదురు చూశాను. కానీ నిన్ను చూసిన తర్వాత, నేను చెప్పాలనుకున్నది నువ్వే చెప్పిన తర్వాత మాటల్లో చెప్పలేను. నువ్వు నాకు బాగా నచ్చావు. వద్దని చెప్పాలని వచ్చింది నేను. పెళ్లి చేసుకుంటానని చెప్పి వచ్చేసాను. నీకు ఈ పెళ్లి జరగటం సంతోషమే కదా? లేదు. గుడ్ ఈవినింగ్ సార్. హోప్ టు ఎంజాయ్ అవర్ డిన్నర్. థ్యాంక్ యూ. బిడ్డ ఎందుకు ఏడుస్తూ పుడుతుందో తెలుసా? ఈ లోకంలోకి రావడానికి ఇష్టం లేక కాదు. వచ్చిన చోటు, మొహాలు, వాతావరణం అన్నీ కొత్తగా ఉన్నాయే అని ఏడుస్తుంది. దాదాపు నీ పరిస్థితి కూడా అటువంటిదే. కొత్త చోటు, తెలియని మొహాలు, పరిచయం లేని పురుషుడు. నీ ఇబ్బంది నాకు తెలుసు. వీటన్నిటికీ నువ్వు అలవాటు పడే వరకు నేను వెయిట్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఎందుకు ఇక్కడ ఆగారు? రెండింట్లో ఏదో ఒకటి ముట్టుకో. ఏదైనా బహుమతి కొనిద్దామని ఉంది. అది బట్టల నగలా నిర్ణయం కాలేదు. ముట్టుకో. నాకేం వద్దు. పెళ్ళైన తర్వాత మొదటిసారిగా వచ్చాం. నేను ఒట్టి చేలతో తిరిగి తీసుకువెళ్ళటం నాకు ఇష్టం లేదు. అదే నాకేమీ అవసరం లేదని చెప్పానుగా. ఏం కావాలని అడుగు. నేనేది అడిగినా కొనివ్వగలరా? నా శక్తికి మించినదైతే కొనిస్తా. నాకు విడాకులు కావాలి. కొనివ్వగలరా? అది కొట్లో కొనివ్వగలరా?